నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రి. మురళి గారు, ఒక జాతకంలో రకరకాల దోషాలు ఉంటాయి డెఫినెట్ గా కదా. అది కుజ దోషం అనుకోవచ్చు, లేకపోతే రకరకాలు కాల సర్ప దోషాలు డెఫినెట్ గా చాలా ఉంటుంటాయి. పితృదోషాలు కూడా డెఫినెట్ గా ఇంపాక్ట్ చూపిస్తుంటాయి. మాతృదోషం, గురు చండాల యోగం కావచ్చు, ఇవన్నీ దోషాల కింద కన్సిడర్ చేస్తూ ఉంటారు. అయితే ఈ దోషాలకి సంబంధించినటువంటి నివృత్తి మార్గాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్పటము, ఏది చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉండటము, ఒకంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వటం, లేకపోతే ఆ దోష నివృత్తికి చేసుకునేటటువంటి పూజల్ని మేము చేయించుకోలేము, మాకంత ఆర్థిక స్తోమత లేదు అనుకునే వాళ్ళ కోసం ఇంకేమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా? తప్పకుండా అద్భుతమైనటువంటి రెమెడీ మీరు ఇంట్లోనే చేసుకునేటువంటి విధంగా చెప్దాం. అయితే ఒక దోషం ఉన్నది అంటే వాస్తవానికి కూడా మనం ఏదో కొందరు బాధపడుతూ ఉంటారు, లేదా కొందరు అయ్యో దోషం ఉందా మరి వివాహం అవుతుందా అనుకుంటారు, మరి కొందరు ఇంకొందరు సంతానానికి సంబంధించింది కావచ్చును. మనం ఎన్నో కూడా వీడియోలో ఆల్రెడీ చెప్పి ఉన్నాం. పంచమాతు కొన్ని గ్రహాలు ఉంటే పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది అని, కుజుడు కొన్ని స్థానాలలో ఉంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అని. ఇట్లా మరొకటి ఏమిటంటే శని భగవానుడు కూడా మేషంలో ఉన్నా కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అక్కడ తను ఉనికి కోల్పోతాడు, నీచబడతాడు. అదే పరస్పరము ఇప్పుడు శని సూర్యులు చూసుకున్న ప్రజెంట్గా ఇప్పుడు మకర రాశి, సింహరాశి, రేపు సూర్యుడు రాబోతున్నాడు. పరస్పరము ఈ చూపుల వల్ల కూడా ఇద్దరికి ఇంపాక్ట్ ఉంటుంది. మరి ఇక్కడ ఖచ్చితంగా ఇలాంటి దోషాలు, కాలసర్ప దోషం కొందరికి ప్లస్ అవుతుంది, కొందరికి మైనస్ అవుతుంది. ఇక్కడ రాహువు గనుక శుక్రునింట్లో కానీ, లేదా మనకు ఇందాక మిథునంలో కానీ, లేదా ఈ యొక్క శనింట్లో కానీ ఉంటే కొంత మంచి ఫలితాలు అయితే ఇస్తాడు. లేదా అంటే మీ జాతకంలో అది ఉండేటువంటి డిగ్రీస్ను బట్టి మాత్రమే బేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకవేళ రాహు దశ మొత్తం అయిపోయినట్టున్నా, లేదా అంతర్దశలో కూడా కొంత దాని ప్రభావాలు ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా రాహు దశ వచ్చినప్పుడు కేతువుకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇవ్వడం, కేతువు వచ్చినప్పుడు రాహువుకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇవ్వడం ఉంటుంది. ఇక్కడ బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే సరే ఇదంతా ఇక వేరే సబ్జెక్టు. ఎలాంటి పరిస్థితి, ఇంకొకటి గురు చండాల యోగం, గురువు రాహువు కానీ గురు కేతువులు కానీ కలిసి ఉన్నా కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి గురువు సప్తమాతు వచ్చి కొందరికి అద్భుతమైనటువంటి పరిస్థితులతో అద్భుతంగా ఉన్నారు, మరికొందరేమో ఇంకా అసలు మాకు ఎలాంటి రిజల్ట్ రాలేదు అనేటువంటి భావనలో కూడా ఉన్నారు. ఎందుకు అంటే వీరి జాతక రీత్యా గురుగ్రహము గురు చండాల యోగంలో ఉన్నా, లేదా గురుగ్రహము మకరంలో ఉన్నా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. గురువు వీరి జాతకంలో 8లో 6లో ఉన్నా కూడా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. కనుక ఏది ఏమైనా కూడా జాతక పరిశోధన, జాతకంలో దశ అంతర్దశలు, భుక్తి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సంతానం కావాలి, పంచమాతు చూసుకుంటారు. పంచమాతు ఆ గ్రహం ఎవరితో కలిసి ఉంది, అది మిత్రుల శత్రువుల, ఎంత డిగ్రీస్లో ఉంది, ఏ నక్షత్రంలో ఉంది, ఇవన్నీ కూడా సబ్జెక్టు చూసుకొని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. మాకు ఇవన్నీ ఏవి లేవు, జాతకం లేదు, లేక మేము ఎలాంటి పూజలు చేసుకునేటువంటి పరిస్థితి లేదు. చేసుకోవాలి, దోషాలు ఉన్నవి అని చెప్పి మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఒక బర్త్డే ఏ విధంగానైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారో అదే విధంగా ఎంతో కొంత సంతోషంగా బ్రాహ్మణులకు ఇచ్చి, వారు అంటారు ఇన్ని వేలనో లేకపోతే అన్ని వేలనో ఇంతో
అయితే మీరు మా శక్తి ఇది అయ్యా చేయండి, చేస్తారు, తప్పకుండా చేస్తారు. ఇక లేదు ఖచ్చితంగా ఇంత అంటే నాకు ఫోన్ చేయండి అవసరమైతే. నేను చెప్తున్నా, అంటే నేనేదో బిజినెస్ అని కాదు చెప్తున్నా, ఉన్న విషయం చెప్తున్నా. చేసుకోండి ఒకసారి, మంచి ఫలితం ఉంటుంది. ఇక అవన్నీ ఏమి లేవు అనుకుంటే ఖచ్చితంగా కూడా మంగళవారము, గురువారము, శుక్రవారం ఈ 3 రోజులు ఇంట్లో ఒక దీపారాధన చేయండి. నేను చెప్పినటువంటి దీపారాధన చేసి మీ జాతకంలో ఏ సంబంధించినటువంటి దోషం ఉందో ఆ సంబంధించినటువంటి కవచాలు చదువుకోండి. విన్నరా? ముందుగా కుజదోషం ఉందనుకుందాం. మంగళవారం రోజు మీరు రావి చెట్టు, అంటే రావి చెట్టుకు వద్దకు వెళ్ళి ఎక్కడున్ననివ్వండి, రావి ఆకును తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దానిని చక్కగా కూడా శుభ్రపరచుకొని దాని మీద ఒక చుక్క పాల చుక్క వేయండి. ఒకటే చుక్క పాల చుక్క వేసి దాని మీద వెండి దీపారాధన, అంటే వెండితోనే చేసింది కావాలి. మా దగ్గర డబ్బులు లేవు, మట్టి మీద కావాలి, వెండి కుందు పెట్టాల్సిందే. అంతే, మీరు కొనుక్కొచ్చుకోండి, నాకు సంబంధం లేదు. వెండిది దాని మీద పెట్టి చక్కగా కూడా ప్యూర్ ఆవు నెయ్యి పోసి 3 వత్తులు వేసి దీపారాధన చేసి కుజగ్రహ కవచము, లేదా మన గూగుల్లో కొడుతొస్తుంది, తెలుగు అంటే వచ్చేస్తుంది, అది చదువుకోండి ఒక 11 సార్లు. దీని తర్వాత ఇంకా వేరే ఏదున్నా కూడా శుక్రవారాలకు సంబంధించింది రాహుకేతువులది కానీ రాహుకాలంలో, మంగళవారం కూడా రాహుకాలంలో పెట్టేసేయండి. అదేవిధంగా ఆదివారం కూడా రాహుకాలంలో ఈ యొక్క దీపారాధన చేసేసేయండి. ఇక మరొకటి గురువారం రోజు గురు హోరా చూసుకోండి. పొద్దుట మనకు 5:40 నుండి 6:40 లోపు ఉంటుంది, కొన్నిట్లో 6 to 7 అని ఇస్తున్నారు, ఒకసారి చూసుకోండి. లేదా మధ్యాహ్నము 12:40 నుండి 1:40 లోపైన పెట్టండి. దీపారాధన చేసి ఆ యొక్క గురు సంబంధిత గురు కవచము ఇన్ తెలుగు అని గూగుల్లో కొడితే వస్తుంది, అది చదువుకోండి. 11 లైన్లు మాత్రమే ఉంటుంది, 11 సార్లు చదవండి. దీని వలన 41 రోజులలో 41 రోజులు ఈ కంటిన్యూ చేయండిగా. ఇప్పుడు ఇవాళ మంగళవారం చేస్తూ ఉన్నాం, కంటిన్యూ ఒక 5 మంగళవారాలు, కంటిన్యూ 5 గురువారాలు, కంటిన్యూ ఆదివారం 5 నుండి 11 చేయండి మినిమం. ఇక మధ్యలో అడ్డు వచ్చింది అనుకుంటే అది విడిచిపెట్టి నెక్స్ట్ వీక్ చేస్తూ ఉండండి. ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి. దీనితో పాటుగా జమ్మి వేరును కూడా సేకరించండి. జమ్మి వేరును ఖచ్చితంగా కూడా ఒక కంకణ రూపకంగా మీ యొక్క హైండ్కు కట్టుకోండి, ఒక బ్రాస్లెట్ లాగా కూడా. జమ్మి వేరును సేకరించి ఒక తాయతు లాగానన్నా వేసి కట్టుకోండి. ఎట్టనన్నా చేసి మీరు జమ్మి వేరును అనురాధ నక్షత్రము లేదా పుష్యమి నక్షత్రము ఉన్నటువంటి రోజులలో సేకరించుకోండి. మీరు తప్పకుండా ఇది చేయండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, అద్భుతమైనటువంటి ఫలితము ఉండబోతూ ఉంది. దీంతో పాటుగా ముఖ్యంగా కూడా గురువులను నిందించకుండా గురు సంబంధిత ఏదైతే ఉందో గురు దోషము, ఇప్పుడు తులారాశి ధనస్సు రాశి వారి గురుబలం లేదు, మీరు గురువారం మనం చెప్పినటువంటి పరిహారం చేస్తూ ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడితే తప్పవుతుంది. కనుక మంచిగా ఉండి మంచిగా చేయండి, మంచి ఫలితం ఉంటుంది. దీంతో పాటుగా ఈ ఏదైతే ఈ 41 మన ఇదేమిటి 11 వారాలు అని చెప్పి అన్నామో, వారం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా కూడా దానం ఇవ్వండి. దీపం ఏదైతే మనం పూజ చేస్తూ ఉన్నామో, వివాహం కోసం చేశాం, వివాహం సెట్ అయింది, ఈ దీపారాధన వెండి దీపారాధన, దీంతో పాటుగా సాహిత్యం, ఇది కలిపి యజ్ఞోపవీతం, కుదిరితే వెండిది చేపియండి, యజ్ఞోపవీతం చేయించి దాంతో పాటుగా ఎంతో అవ్వదు యజ్ఞోపవీతం వెండిది అంటే ఒక 500లో అయిపోతుంది. 1000 రూపాయలు కానివ్వండి. ఇప్పుడు వేలకు పూజకు ఖర్చు పెట్టబోదు నయమే కదా. డెఫినెట్ ఇలా చేసుకుంటే డెఫినెట్ గా ఎటువంటి దోషాలు ఉన్నా కూడా నివృత్తి అయ్యే పరిస్థితి. ఇవి చేస్తూ ప్రతి మంగళవారము ఈ చేస్తున్న రోజులు కూడా గణపతికి ఎరుపు రంగు పుష్పాలతో స్వామివారికి అర్చన చేయించుకోండి. రైట్, బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు మురళి గారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.